చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లరా, మరి క్రిస్మస్ అనేది కేవలం ఇంకొక 4 రోజుల్లో రాబోతూ ఉంది. మరి ఈ యొక్క క్రిస్మస్ దినాలు పూర్వం అయితే లేవు. అంటే అపోస్తలులు పరిచయం చేసేటప్పుడు ఈ కార్యక్రమాలు లేవు. మిషనరీస్ పరిచర్యకి వచ్చేటువంటి కొత్తలో రోమన్ కథోలిక్ రోమ్ దేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు, విగ్రహాలని పూజ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాన్స్టాంటినోపుల్ అనే అతను ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ యొక్క పుట్టినరోజు నా పుట్టినరోజు కాదు, ఆయన పుట్టినరోజు అన్నట్టుగా చేసినట్టుగా ఒకరు చెప్తున్నారు. అయితే ఆర్సిఎం సంఘస్థులు ఈ క్రిస్మస్ అనే పేరు కాకుండా క్రైస్ట్ మాస్ అని చెప్పేసి, అంటే క్రీస్తుని ఆరాధించడం అనేది మొదలుపెట్టారని, దాంట్లో నుంచి వచ్చిందే క్రిస్మస్ అని, ఇది 1300 సంవత్సరంలో వచ్చిందని, 38 ఆ యొక్క సంవత్సరాల్లో వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. సరే, ఏదేమైనా సరే క్రీస్తు పుట్టాడు అనేది మాత్రం వాస్తవమే. అయితే ఆనాడే గొల్లలు మన కొరకు రక్షకుడు పుట్టాడని ప్రపంచంలో ఆ ఊర్లో ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన ఎవరు కూడా విన్నట్టు లేదు. బైబిల్లో ఎవరైనా వచ్చి చూసినట్టు లేదు. పోనీ మరియకి యేసుకి సంతోషం కూడా లేదు. ఎందుకంటే చలిరాత్రి మరియు భయంతో కూడినటువంటి సందర్భం. మరి ఆ తర్వాత జ్ఞానులు రావటం, జ్ఞానుల్ని వేరే దారిలో నుంచి వెళ్ళమని దూత చెప్పటం, అది బహుశా యోసేపు అలాగే మరియమ్మలకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాడు చంపనై ఉన్నాడు కాబట్టి. హేరోదు రాజును మరి వీళ్ళు తిరిగి రాలేదని జ్ఞానులు వాళ్ళందరినీ చంపడానికి మరి 2 సంవత్సరాల లోపు వాళ్ళని ప్రేరేపించాడు, చంపించాడు. అది ఇర్మియా గ్రంథం ప్రకారంగా రామాలో అంగలార్పు వినపడదనేటువంటి ప్రవచనం ప్రభువారు పుట్టినప్పుడు నెరవేరింది. సరే, ఎందుకు వచ్చింది అదంటే సత్యాన్ని అంగీకరించినప్పుడు అసత్యానికి కొమ్ములు ఎక్కువ వస్తాయట. సహజంగా అంతే. నలుగురు అసత్యాన్ని గట్టిగా మాట్లాడినప్పుడు ఒకళ్ళో ఇద్దరో సత్యం మాట్లాడితే చల్లదు. పదుగురాడు మాట పాడి అయి దళచండి. అంటే ఏంటంటే, ఒక ఆవుని లేదా ఒక గేదెని తీసుకొచ్చారట, కొంచెం బలంగా ఉంది అది చూడటానికి. సరే, వాళ్ళందరూ అయ్యా ఇది ఎన్ని పాలు ఇస్తుంది అది ఇది అని అంటే, ఆ వాళ్ళంతా కూడా కలిసి ఏం చేస్తారంటే, ఇది మాకు బాగా తెలుసండి, బాగా ఇస్తుందండి పాలు, మేము తాగామండి పాలు, మళ్ళీ రుచుకుంటాయండి అని అందరూ చెప్తారన్నమాట. సరే, కొనుక్కోవడానికి వచ్చినాడు, ఓహో వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఇది కొనుక్కున్నాం అంటే పదుగురాడు మాట పాడి అయి ధరచేడు. అంటే అది పాలు సరిగా ఇవ్వకపోయినా అది పాడే ఆవు, మంచి ఆవు అని చెప్పి, లేదా మంచి ఎద్దని, మంచి గేదెని చెప్పి తీసుకుంటుంటారు. ఇది మోసం చేయటం అంటారు. ఇప్పుడు మనం కూడా అలాంటి మోసంలో ఉన్నామని నేను చెప్తాను. కారణం ఏంటంటే, వాళ్ళు చేస్తున్నారు క్రిస్మస్, వీళ్ళు చేస్తున్నారు క్రిస్మస్, మనం కూడా చేద్దాం. ప్రియులరా, అన్యుల నుంచి వచ్చిన వాళ్ళకి క్రిస్మస్ తెలియదు కదా. కానీ ఎవరు వాళ్ళని క్రిస్మస్ చేయడానికి ప్రేరేపిస్తారు? సంఘంలోని వారు, సేవకుడు చెప్తాడు. అప్పుడు క్రిస్మస్ అందరూ చేసుకున్నారు, క్రిస్మస్ చెట్టు పెడదాం, స్టార్ పెడదాం, పశువులు తొట్టి పెడదాం, క్రిస్మస్ తాతనేద్దాం, డ్యాన్సులు వేద్దాం. ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఈ తలంపులన్నీ ఎవరి? మానవుడే. దేవుడి తలంపు అయితే కాదు. మరి ఇలాంటి స్థితిలో ఉండి కూడా మనము నిత్యము దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి వారమై ఉండగా, మరి ఏదో ఒక నెలకు పరిమితం చేసి దేవుణ్ణి ఈ క్రిస్మస్ నెల, ఇంక ఈ తర్వాత ఈయన పుట్టుక గురించి మాట్లాడేదే లేదు. ఇప్పుడేమో పాపం గురించి మాట్లాడకూడదు, ఇది క్రిస్మస్ దినాల్లో క్షమాపణ గురించి మాట్లాడకూడదు, ఒప్పుదల గురించి మాట్లాడకూడదు. యేసుని కొరకు పుట్టాడు, హల్లెలూయా, సంతోషించండి, ఆనందించండి.
ఒక నెల. ఆ తర్వాత మనందరికీ తెలిసింది, మళ్ళీ మామూలు అయిపోతాం. పిల్లరా, నేను చెప్పాల్సినటువంటి మాట మీకు స్పష్టంగా చెప్పాలని ఆశపడతాము. ఈ క్రిస్మస్ అనేటువంటి పదం ఎలా వచ్చింది అంటే ఎలా ఆవిర్భవించింది, ఎవరు దీన్ని క్రియేట్ చేశారు? మనకు ఒక పేరు పెడతారు ఎవరొకళ్ళు, ఆ పేరుతోటి పిలుస్తారు. అయితే అసలు పేరు ఒకటి ఉంటుంది. అసలు పేరు ఏమో తెలియదు, పండు అనో బుజ్జి అనో మరి గజ్జి అనో లేకపోతే ఏదేదో పేర్లు పెట్టుకొని పిలుస్తుంటారు. అసలు పేర్లు తెలియదు. యేసుకి మాత్రం అలా లేదు. యేసుకి దూతలే చెప్పే ఇతనికి యేసు అని పేరు పెట్టండి, మరి యెషయా గ్రంథంలో ఇమ్మానుయేలు పేరు పెట్టండి, అలాగే యేసు క్రీస్తు అనే పేరు పెట్టండి అని రకరకాలుగా మనకి బైబిల్లో కనబడుతుంది. అయితే ప్రభువారి పండుగ చేయమని చెప్పారా? చాలామంది క్రైస్తవులు ఏం చెప్తారు, బైబిల్లో ఉన్నట్టు మనం చేయాలి, బైబిల్లో లేనిది మనం చేస్తే నరకానికి పోతాం అని అంటారు. మరి బైబిల్లో క్రిస్మస్ లేదు కదా, అంటే క్రిస్మస్ అనే పదం లేదండి అని అంటారా మీరు అని అంటారా? కాదు, క్రిస్మస్ అనే పదం గురించి నేను మాట్లాడట్లా. క్రిస్మస్ అనేది ఒక పుట్టినరోజుకి పెట్టుకున్నటువంటి పేరు, ఒక పుట్టినరోజు. దాంట్లో క్రైస్ట్ మాస్ కలిసి ఉన్నాయి. క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు వారు, మరి మాస్ అంటేనేమో ఆరాధన. కాబట్టి ఆ రెండింటిని కలుపుకొని క్రిస్మస్ అన్నాం. అంటే క్రీస్తుని ఆరాధిస్తున్నాం అన్నాం. మంచిది. క్రీస్తుని ఒక నెలైనా ఆరాధించేది? ఒక నెలైనా ఈ పండగ? మరి మిగతా 11 నెలలు ఏం కావాలి అనేది మనందరికీ వచ్చేటువంటి ప్రశ్నే. ఆయనైతే చేయమని చెప్పలేదు. ఈ పండుగ తలంపు ఎవరిది? ప్రభువారు చెప్పారా? చెప్పలేదు. ఈ తలంపు అంతా మానవులదే. పోనీ మానవులకి అపోస్తులైనటువంటి మానవుల్ని దేవుడు దర్శనం ఇచ్చి ఆయన చనిపోయిన తర్వాత మీరు వివిధ దేశాలకు వెళుతున్నారు కదయ్యా, అక్కడ నా క్రీస్తు నా పుట్టుకను గురించి ప్రకటించండి అని చెప్పాడా? చెప్పండి, చెప్పలా. ఏం చెప్పాడు? సువార్త ప్రకటించండి అన్నాడు. సువార్త అంటే యేసుక్రీస్తు పుట్టాడు హో అని అంటాం కాదు. సువార్త అంటే రక్షణ. సువార్త అంటే మరి ఆ యొక్క పాప జీవితాన్ని మర్చిపోవటం. సువార్త అంటే పరలోక రాజ్యానికి ద్వారాల్ని సిద్ధపరచుకోవటం, మూసిన తలుపులు, హృదయ తలుపులు తెరుచుకోవటం. ఇవి క్రిస్మస్ అనేటువంటిదని ప్రభువారు చెప్తున్నారు. అయితే మనం దానికి ఒక పేరు పెట్టి ఒక నెల రోజులు పండుగ చేసి ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోతాం. ఈ యొక్క క్రిస్మస్ అనేది యేసు చేయమనలేదు. మరి ఏమిటి మానవుడు చేస్తుంటానికి గల కారణం ఏంటి? ఏదో ఒక ఆనందం మనిషికి మొదటి నుంచి అవసరం. పిల్లల్ని తండ్రి భుజాలెత్తించుకొని ఆడిస్తాడు. కొంతమంది ఉయ్యాలేసి ఆడిస్తారు, కొంతమంది భుజాన్ని ఎత్తుకొని ఆడిస్తారు, కొంతమంది రోడ్డు మీద తీసుకెళ్ళి ఆడిస్తారు. ఇలా రకరకాలుగా పిల్లల్ని ఆడిస్తాం. అలాగే యేసుక్రీస్తుని ఇప్పుడు బాలుడుగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. అది మాత్రం సరైన విధానం కాదు. క్రీస్తు ఒక నెలకి దేవుడు కాదు. చూద్దాం దేవుని యొక్క వాక్యము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. 29వ అధ్యాయం 10వ వచనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం. దేవుని యొక్క చివరికి వెళ్దామండి. 29వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నిరంతరము స్తోత్రం. మరి కేవలం ఒక ఆదివారం మాత్రమేనా? దేవదూతలు చెప్పాయండి లూకాసు వార్త 2వ అధ్యాయంలో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి సర్వోన్నతమైన స్థలం ఇది కాదు, భూమి కాదు. భూమి మీద ఉన్నదాన్ని సర్వోన్నతమైన స్థలం అన్నారు. ప్రభువారు నివసించే స్థలాన్ని సర్వోన్నతమైన స్థలం అంటే అన్నిటికీ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి స్థలాన్ని సర్వోన్నతము అంటారు. కాబట్టి ఈ సర్వోన్నతమైన స్థలంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు.
ప్రభు దూతలు ఉంటారు, ప్రభు సింహాసనం ఉంటుంది, 24 పెద్దలు ఉంటారు. ప్రియులారా, అది సర్వోన్నతమైన స్థలం. కాబట్టి ఆ వాక్యం ఏం చెప్తుందంటే, మరి యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. రోజు చేయాల్సింది స్తోత్రం. పాత నిబంధన ప్రకారం ఇప్పుడు ఎలాగైతే హిందూ గుళ్ళల్లో పూజారులు పొద్దున సాయంకాలం మరి దీపారాధన చేస్తారో, అలాగా ఆ రోజుల్లో కూడా వాళ్ళు సేవకుడు ఉన్నాడు, ఎక్కడ యెరూషలేము మందిరం దగ్గర ఉన్నాడు అని చెప్పడానికి గుర్తుగా ఆయన ఏం చేస్తాడంటే పొద్దున్నే కట్టెలు పేర్చి ఆ కట్టెల్ని మండిస్తాడు. మండించినప్పుడు మరి మొట్టమొదట మంట రాదు, ఆ తర్వాత పచ్చి కట్టెలు కూడా దాంట్లో వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే పొగ వస్తూ ఉంటుంది. పొగ ఎక్కడికి వెళ్తుంది? చాలా ఎత్తుకు లేస్తుంది. ఇప్పుడు ఆ కొండ ప్రాంతాలు కాబట్టి అవన్నీ యెరూషలేం చుట్టూ ఏముంటాయి చెప్పండి? కొండలు ఉంటాయి. లోయ ఇది యెరూషలేం అనేది లోయ, చుట్టూ కొండలు. అంటే కొండల్లో నుంచి వచ్చేటువంటి ఆ వర్షధారలన్నీ కూడా వచ్చి ఎక్కడ ఉంటాయంటే యెరూషలేములో ఉంటాయి. అందుకని అది సస్యశ్యామలంగా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడ్డా కూడా నీళ్ళన్నీ యెరూషలేంలోకి వచ్చేస్తాయి చక్కగా. కాబట్టి వాళ్ళకి దిగులు ఉండదు. అంటే వర్షం లేదు, నీళ్ళు లేవు అనే దిగులు ఉండదు వాళ్ళకి. ప్రియులారా, అలాంటి ప్రదేశంలో కొండల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి యాజకుడు ఉన్నాడా లేదా అక్కడ అంటే ఆ ధూపం పైకి లేస్తూ ఉన్నప్పుడు యాజకుడు ఉన్నాడు. ఎందుకని? ఎప్పుడు ఎగదోస్తూ ఉంటాడు అక్కడ. మంట ఎప్పుడు మండుతూనే ఉంటుంది, ఎప్పుడు దాకా? సాయంకాలం దాకా. మరి ఇప్పుడు అక్కడ ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం, దహన బలి నిమిత్తము, వారి పాపములు ఒప్పుకోవడం నిమిత్తము యాజకుడి దగ్గరికి వస్తుంటారు కాబట్టి అది చూసి వస్తారన్నమాట. అది పాత నిబంధన పద్ధతి. మరి ఇప్పుడేంటి? మరి ఏ ధూపం వేస్తాం ఇక్కడ? ఇప్పుడు ఏప భక్తులు ఏదో ఆ యొక్క కేరళలో ఉన్నటువంటి ఆ యొక్క పంపా నది తీరాన్ని దగ్గరికి వెళుతున్నారు. మంచిది. వాళ్ళు దేనికి వెళుతారని చెప్పేసి అంటారంటే, జనవరి మాసంలో అఖండ దీపం కనపడుద్దంట కొండ మీద. ఆ అఖండ దీపం చూస్తే వీళ్ళకి పుణ్యం వస్తుందని వాళ్ళు అఖండ దీపం చూడటానికి ప్రయాణమైపోతుంటారు. కొంతమంది ఏదో మొక్కుబడిగా మాలేసుకొని పోయి చూసి వద్దాము అని వెళుతుంటారు. అయితే జరిగేది మాత్రం జనవరిలో. అయితే ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం? డిసెంబర్లో. అంటే వాళ్ళు ఒక డేట్ పెట్టుకొని వాళ్ళు ఒక పండుగ చేసుకుంటున్నారు, నువ్వు కూడా ఒక డేట్ పెట్టుకొని ఒక పండుగ చేసుకో. వాళ్ళేమో అక్కడ ఆ కొండ మీద దీపం అంటే మంట కనపడుద్ది, ఇక్కడేమో నువ్వు ప్రతి చర్చిలో లైటింగ్ కనపడుతుంది. అంటే ఇక్కడ ఫోకస్ లైట్లు పెడతావు, అక్కడ వాళ్ళు కూడా మంట అనేది ఏర్పాటు చేసుకొని దాన్ని చూసి దండం పెట్టుకుంటారట. దేవుని యొక్క ప్రేమలో, దేవునికి కృపలో భద్రపరచబడిన పిల్లరా, మరి రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి పౌలు భక్తుడు కూడా చెప్తున్న మాట ఏంటి? అక్కడేమో మోషే చెప్పాడు, ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఆలోచించేయండి. దేవునికి మహిమార్థంగా వాడబడటం అనేది మనము ఎంతగానో ఆ ప్రేమలో ఆయన ఈ పండుగ చేయమని చెప్పలేదు, ఆయన చేయమన్నవి వేరు. నిజంగా ఇవి కనుక ఈరోజు మనం మాట్లాడుకుంటే మనం సిగ్గుతో తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా సాతాను పెట్టినటువంటిది. అంటే ఈ 25వ తేదీ అనేది గ్రిగేరియన్ క్యాలెండర్. గ్రిగేరియన్ క్యాలెండర్ ఎవరిది అంటే రోమీయులది. రోమీయులు చాంద్రమానం ప్రకారంగా లెక్కలు కడతారు. అంటే చంద్రుడు నడిచేటువంటి తీరును బట్టి క్యాలెండర్ తయారు చేస్తారు. మనమేమో సూర్యమాన ప్రకారంగా క్యాలెండర్ తయారు చేస్తాం. అంటే సూర్యుడు ఎలా నడుస్తూ ఉన్నాడు దాన్ని బట్టి వచ్చే పండుగలు మన ఇండియాలో చేస్తూ ఉంటారు. పిల్లరా, మరి దాన్ని వాళ్ళు ఏమంటారంటే పంచాంగం అంటారు. మనం దీన్ని ఏమంటామంటే దీన్ని కూడా మనం పంచాంగం అంటాం. పంచ అంగాలు కలిగినాయి, అవన్నీ నేను తర్వాత విడిగా చెప్తాను నీకు. ప్రియులరా, మరి హీఈస్ నాట్ ఏ సీజనల్ గాడ్. ఈయన సీజనల్ గాడ్ కాదు. ఒక్క డిసెంబర్ మాసమే కాదు ఈయన స్తోత్రించేది.
ఎల్లవేళలా స్తోత్రించాలి, స్తుతించాలి, కీర్తించాలి. కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట మనకు ఏంటంట? నిరంతరము దేవుడై ఉన్న యెహోవాను స్తుతించండి. ఆయన నిరంతరం దేవుడే. నేను అదే చెప్తున్నాను. ఒక్క డిసెంబర్ మాసానికి దేవుడు కాదీనా, అలా ఒక సీజనల్ దేవుడు కాదీనా, నిరంతరము స్తోత్రార్హుడైనా. కాబట్టి అలాగే చెప్పి మీరు ఆయన్ని స్తోత్రము చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఎప్పుడు స్తుతించబడతా ఉండాలి. అదేదో సీజనల్గా చేసేది కాదు. ఒక్కసారిగా ఏదో ఈ 4 రోజులు పాటలు పాడుకొని మరి ఇక తర్వాత ఇది యేసు పుట్టిన పాట పాడితే ఏంటిది క్రిస్మస్ కాదు కదా ఇప్పుడు పాడుతున్నారేంటి మీరు అని అంటారు జనాలు. అంటే నీకు అర్థమైపోతుంది ఆ మాటలోనే. అంటే ఈయన సీజనల్గా కొన్ని పాటలు పెట్టుకున్నారు. క్రిస్మస్ పాటలు, గుడ్ ఫ్రైడే పాటలు, జనవరి 1 పాటలు, ఈస్టర్ పాటలు, ఏమండి ఇలాగా ఉపవాస ప్రార్థన పాటలు, బాప్తిజం పాటలు, మందిర ప్రతిష్ఠ పాటలు విడగొట్టేశారు. బైబిల్లో అలాగే చేయలేదు వాళ్ళు. ఆసాపు వారు కూడా ఆయనకి స్తోత్ర గీతాలు పాడారు మందసం దగ్గర ఉండి. కానీ ఇలాగా డివైడ్ చేసి పాడలేదు. సావు పాటలు, పెళ్లి పాటలు ఇవన్నీ డివైడ్ చేయలేదు. కానీ మన వాళ్ళు ఇప్పుడు అన్నిటినీ డివైడ్ చేసి మరి ఇంకొన్ని సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా క్రీస్తు అందరికీ దేవుడైతే అన్ని సంఘాల్లో ఏ సంఘాలు వాళ్ళు పాటలు రాసినా ఆ పాటలు మరొక సంఘంలో ఎందుకు పాడుకోరు? బైబిల్ మిషన్ పాటలు ఎవరికి రావు, సతీష్ కుమార్ గారు రాసిన పాటలు ఎవరికి రావు. మరి అలాగే ఆ యొక్క బ్రదరు హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు రాసిన పాటలు కొందరికి వచ్చు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కొందరికి వచ్చు, సియోన్ గీతాలు కొందరికి వచ్చు. అంటే విడదీసేశారు. సంఘాలు విడిపోయాయి. మా సంఘపు పాటల పుస్తకం ఏమంటున్నారండి వాళ్ళు? నేను ఒక రోజున మీటింగ్కి వెళితే అక్కడ ఏం చేద్దాం, మన సంఘపు పాటల పుస్తకాలు మీకు స్టోర్లో దొరుకుతాయి. మన సంఘం అంట. నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళది నిజమైన సంఘం కాదు ఇది. మన సంఘం అని ఎప్పుడు అన్నాడంటే ఆటోమేటిక్గా అది సాతాను యొక్క మాటలు. సాతాను అయితే నా సంఘము, నేను, అయా అని మాట్లాడుతుంది. అది దేవుడైతే ఉయ్యి అని మాట్లాడాడు, మనమందరము అని మాట్లాడతాడు. కాబట్టి నువ్వు మన సంఘపు పాటల పుస్తకం అన్నప్పుడే నీది సరైన సంఘం కాదని మనము రుజువు చేసుకోవచ్చు. మన ఇల్లు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాం. అందరికీ ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త క్రైస్తవులకి దేవుడి యొక్క సన్నిధి, సంతోషము, స్తోత్రము ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ పాటలే పాడతారు, ఇంకేవి పాడరు. వాళ్ళ సంఘ పాటలే పాడతారు. నేను అప్పుడు అన్నాను, బ్రదరు మరి ఈ పాట నేను పాడవచ్చా అని అంటే, లేదు బ్రదర్ మా సంఘ పుస్తకంలో ఏ పాడాలి. ఇలాగా యూనివర్సల్ లేనటువంటి సంఘాలు యూనివర్సల్ దేవుడు అని చెప్పి ఎలాగ స్తుతించగలుగుతావు? తప్పు కదా. దేవుడికి మహిమ వస్తుందా దీనివల్ల? రాదు. దేవుడు బాధపడతాడు. పౌలు భక్తుడు 4 సంఘాలుగా చీలిపోయినప్పుడు పౌలు నేనెవరు, పేతురెవరు, యేసెవరు అని చెప్పి వాళ్ళని గద్దించాడు. కానీ ఈ రోజున ఏ సంఘ పాటల పుస్తకం ఆ సంఘం, అందులో ఏ పాడాలి. బయటికి పాడితే నచ్చదు. అంటే వేరే సేవకుడిని మనం గణపరచకూడదు. వేరే పాటలు రాసినటువంటి గాయకుడిని మనము రచయితని గణపరచకూడదు. స్వార్థం ఎక్కువైపోయింది. మన పాటల పుస్తకం కొనుక్కోండి. ప్రియులారా, ఈరోజు వరకు కూడా అన్ని సంఘాలకు సంబంధించిన పాటలు కలిపినటువంటి ఒక్క పుస్తకము ఇంతవరకు లేదు. ఎందుకని ఆ పాటలు వీళ్ళు పాడరు, ఈ పాటలు వాళ్ళు పాడుకోరు.
వాళ్ళకి పుస్తకాలు అమ్ముకొని డబ్బులు వాళ్ళకి కావాలి. నేను చెప్తున్నాను, నేను కూడా పుస్తకాలు ప్రింట్ చేస్తాను. నాకు పుస్తకం ఎంత ఖరీదు అవుతుందో తెలుసు. 50 పేజీలు అంత ఉంటుంది, 100 పేజీలు అంటుంది. ప్రియులరా, అది యాక్చువల్గా మనకు పడే రేటు ఒక 20 రూపాయలు అయితే వాళ్ళు 50 రూపాయలు పెడతారు. నేను అడిగాను, ఏమంటే 20 రూపాయలు ఇంకా ఎక్కువ ప్రింట్ చేసుకుంటే మీకు 15 రూపాయలకే పడతా ఉంది, మీరు ఎందుకు 50 రూపాయలు అమ్ముతున్నారంటే, మరి సేవకి అవసరం అవుతాయి కదా, సేవకు డబ్బులు అవసరం అయితే ఇలాగ సంపాదించుకోమని బైబిల్లో ఎవరైనా ప్రభువారు కానీ శిష్యులు కానీ చెప్పారండి అని అంటే, అది కాదండి, అది కాదులేండి అని అంటారు, కానీ దానికి సమాధానం చెప్పరు. అంటే వ్యాపారం చేసుకుంటూ నువ్వు బతకాలనుకున్నప్పుడు యేసు ప్రభువుని నమ్మాకు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్పాకు, మా పాటల పుస్తకము, మా సంఘము అనబాకు. అలాగ అంటున్నావంటే నీదొక వ్యాపారం. వ్యాపార ధోరణి ఉన్నవాళ్ళు యేసుని గణపరచలేరు. దేవుడు వాళ్ళందరినీ వేషధారులు అన్నాడు. కాబట్టి వేషధారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మందిరం దగ్గర నుండి ఆయన తరిమి వేసినట్టుగా బైబిల్లో మనకి కనపడతా ఉంది. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 10వ సంకీర్తన 16వ చరణం. 10వ సంకీర్తన 16వ చరణం. కీర్తన గ్రంథంలో 10వ కీర్తనలో దేవుని ప్రేమించిన పిల్లరా అంతే 16వ చరణంలో ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. నిరంతరం రాజా ఆయన. యెహోవా నా రాజా అని రోజు పిలవాలి. కేవలము రాజుగా యేసు మాకు పుట్టాడు అని ఈ 4 రోజులు పాడుకొని ఆ తర్వాత రాజు అనే మాట పక్కన పడేస్తాం. నీ కొరకు యూదుల రాజు పుట్టి ఉన్నాడు. ఏమని అడిగారు జ్ఞానులు? యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు? అది ఎప్పుడూ పలకాల్సిన మాటే. కేవలం క్రిస్మస్ దినాల్లో మాత్రమే యూదుల రాజా హోసన్నా కాదు. ఆయన మరణానికి వెళ్ళబోయే ముందు కూడా వారం రోజుల ముందు యెరూషలేములో ఈ పాటను పాడారు. కాబట్టి మనం నిరంతరము ఆయన స్తోత్రార్హుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పాటల్లో కూడా మనము చూస్తూ ఉంటాం. అలాగే ప్రియులరా, మరి ఇశ్రాయేలు దేశం కాదు, మరి పరాయి దేశం వాళ్ళు ఏర్పాటు చేసిన పండుగ ఇది. ఏమంటే యూదులు ఏమన్నా ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ఎవరన్నా క్రిస్మస్ చేస్తున్నారా? లేదు. మరి ఎవరు చేశారు? రోమీలు చేశారు. రోమీలు పెట్టుకున్నారు. అంటే దేవుడు పుట్టిన దేశంలోని వాళ్ళు కాక పరాయి దేశంలో వాళ్ళు ఈ యొక్క పండుగని చేయటం మొదలుపెట్టి, మరి ఇజ్రాయెల్ దేశంలో అయితే యూదులు చేయరు ఈ పండుగని. మరి అలాగా దేశం అంతా కూడా అపవాది వాడుకొని మీరు కూడా ఒక పండుగ చేసుకోండి, మీరు కూడా గంతులు వేయండి, మీరు ఇష్టం వచ్చిన డ్యాన్సులు వేయండి, వాక్యం అవసరం లేదు, డెకరేషన్లు చేసుకోండి, మందిరాలు, ఇల్లు శుభ్రాలు చేసుకోండి, గుడ్డలు కొనుక్కోండి. ఎక్కడ లేవండి బైబిల్లో. మానవులు పెట్టుకున్నారు. హిందువులు పండగ అంటే వస్త్రాలు ధరిస్తారు, కొత్త ఇల్లు శుభ్రం చేసుకుంటారు, అప్పలు వండుకుంటారు, బంధువులు పిలుచుకుంటారు. ఇవన్నీ ఆచారాలు. మరి పాత నిబంధనలో కూడా ఈ ఆచారాలు లేవు. కొత్త నిబంధనలో దేవుడు వద్దనేవి ఎందుకు చేస్తున్నావో నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఏమంటే చేయటం తప్ప? యేసు పుట్టాడు, నీ హృదయంలో పుట్టాడా? ఇంటి మీద స్టార్ పెడితే నిన్న ఒక అతను ఆటో అతను అంటున్నాడు, నేను కూడా రంగురంగు లైట్లు పెట్టాలండి, స్టార్ పెట్టేశానండి ఆల్రెడీ అంటున్నాడు. అంటే స్టార్ పెట్టావు, నువ్వేం తాగుతావు ఏమండి? మరి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతావు. మరి నీకు యేసు పుట్టాడా? పుట్లా. మరి నువ్వు రక్షణ పొందావా? లేదు. చర్చికి వెళ్తావా? లేదు. కానీ ఏ పండగ వస్తే ఆ పండగకి గొడుగు పట్టినట్టుగా మరి క్రిస్మస్ అయిపోగానే సంక్రాంతికి మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? సంక్రాంతి ముగ్గులు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పిల్లలు వేస్తారు. అదేంటి? అంతే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి నాటి సమాజంలో యేసుక్రీస్తు వారిని నమ్మాము, ఆయన్ని వెంబడిస్తాము అని అనకుండా కేవలం క్రిస్మస్ దినాన్ని మాత్రం చర్చికి వచ్చేసేసి మరి దేవానికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోతావా? ఆయన నిరంతరం స్తోత్రార్హుడైన వాళ్ళకి కాదు కదా.
ఏదో క్రిస్మస్ సీజనల్ దేవుడు అనమాట. సీజనల్ దేవుడిగా చేసేసారు మీరే. అది తప్పు. సీజనల్ దేవుడు కాదు ఇది. కాబట్టి పరాయి దేశంలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆచారము మనము ఎందుకు చేయాలి? అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే బాగుంటుందని చేస్తున్నారు చాలామంది. 90% వాళ్ళే ఉంటారు. మరి అంతేకాదు, బైబిల్లో లేని దాన్ని చేయకూడదని దేవుడు చెప్పాడు. క్రిస్మస్ అసలు పండగ అనేది నూతన నిబంధనలో లేదు. ఏ పండగని చెప్పలేదు దేవుడు, శిష్యులు చెప్పలేదు. పాత నిబంధనలు అయితే ఉన్నాయి కానీ మరి చెప్పని ఎందుకు చేయాలి? చేస్తే ఏమవుతుంది? ప్రసంగి గ్రంథం లేదా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 చదువు. 18, 19. ఏంటంటే వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల ఏంటి? వాక్యానికి మన ఇష్టం వచ్చినటువంటి మాటలు కలుపుకొని ఈ 4 రోజులు మాత్రమే ప్రకటించి మిగతా రోజులు ఈ మాటలు ప్రకటించకుండా కేవలం ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. గ్రంథంలోని మాటలు ఎప్పుడూ కూడా రుచించే మాటలే. అదేదో సీజనల్ మాటలు కావు. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథ వాక్యంలో కాబట్టి కలిపిన తీసేసిన ఏమొస్తాయి? తెగులు. క్రిస్మస్ లేదా నా పుట్టినరోజు చెయ్యండి అని ప్రభువారు రాశారా? మరి ఎవరు చెప్పారు ఇది? బైబిల్లో ఎక్కడైనా ఈ మాట వాడినట్టుగా ఉందా? క్రిస్మస్ అనే పదం కానీ, క్రీస్తుని మరి పుట్టినరోజు పండుగ చేసుకోమని కానీ ఏమన్నా రాసిందా? ఎక్కడైనా ఏ గ్రంథంలో అయినా సరే. అంటే అనేక గ్రంథాలు ఇంకా బైబిల్లో చేర్చబడిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. మొత్తం 77 ఉంటాయి. అయితే మనం 66 చదువుతాం. ఇంకొక 11 దీంట్లో చేర్చలేదు. అవి అంత ప్రాముఖ్యం కాదు, ప్రామాణికం కాదని పక్కన పెట్టారు. కొన్ని గ్రంథాల్లో ఆషేరు గ్రంథం అని ఒకటి ఉంది, దేవుని యొక్క ప్రేమలో. అలాగే మకాబీయుల గ్రంథాలు ఇలాగ ఉన్నాయి. అవన్నీ దీంట్లో చేర్చబడలేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, మరి లేని దాన్ని నువ్వు క్రియేట్ చేసావు. క్రియేట్ చేసి నీకు కావలసిన అనుకూల వాక్యాలు కొన్ని తీసుకొని వాటిని ప్రచురం చేస్తావు ఈ నెలంతా. ఆ తర్వాత చేయవే. తర్వాత చెబితేనేమో ఏంటి క్రిస్మస్ కాదు కదా, ఇప్పుడు పాడుతున్నారండి ఈ పాట, ఇప్పుడు చెబుతున్నారండి ఈ వాక్యం అంటారు కొంతమంది. అసలు నిరంతరం స్తోత్రార్హుడు ఆయన. నిరంతరం చెప్పాల్సిందే. యేసు మన కొరకు పుట్టెను, యేసు రక్షకుడు మన కొరకు పుట్టెను అని నిరంతరం చెప్పాలి. ఈ 4 రోజులు చెప్పడం కాదు. ఇది దేవుని యొక్క ప్రేమను ఆలోచించండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. కలుపకూడదు. స్పష్టంగా చదవండి, తప్పులు లేకుండా చదవండి. ఏమంటున్నాడండి? దేనిని కలపకూడదు, అలాగే దానిలో దేన్ని కూడా తీసేయకూడదు. ఇదే మాటను ప్రకటన గ్రంథంలో కూడా నువ్వు చదివావు. అది యోహాన్ ద్వారా రాయించబడింది, ఇది మోషే ద్వారా రాయించబడింది. ప్రియులారా, కోయిన్సైడ్ అవుతున్నాయి వాక్యాలు. అంటే మోషే పలికిందే ప్రకటన గ్రంథంలో యోహాన్ కూడా పలికాడు లేదా రాశాడు. ప్రియులారా, ఆలోచించేయండి. 12వ అధ్యాయము 32వ వచనం. 12వ అధ్యాయము 32వ వచనం. దేవుడు అంతా స్పష్టంగా చెబుతున్నాడు. నేను ఏదైతే ఆజ్ఞాపించానో ప్రతి మాటను నువ్వు అనుసరించాలి. దేన్ని కూడా కలపద్దు, దేన్ని తీసేయద్దు. నీ ఇష్టం కాదు. లెంట్ డేస్ ఆయన చెప్పలేదు, నువ్వు కలిపావు. పిల్లరా, మరి క్రిస్మస్కి మాలలు వేసుకోవటం, లేకపోతే గుడ్ ఫ్రైడేకి మాలలు వేసుకోవటం ప్రభు వారు చెప్పలేదు.
అసలు కండువా సెక్షనే లేదు బైబిల్లో. కండువా దేనికి చేశాడంటే ఆయన శిష్యులు పాదాలు కడగడానికి కండువా వేసుకున్నాడు, తీసి తుడిచాడు. ఆయన ఎక్కడ కూడా కండువా వేసుకోండిని చెప్పలేదు. దేవుని యొక్క ప్రేమలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దేవుని మాటలు వింటున్న పిల్లరా, ఆయన మాటలలో దీన్ని చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధి. అంటే చేర్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏమవుతారని అర్థం? అబద్ధీకులు అవుతారు. అంటే క్రీస్తుని ఎరగని వాడే అబద్ధీకుడు. అబద్ధీకుడు అంటే చెడుతనం చేయించేవాడే అబద్ధీకుడు. అంటే నిన్ను దేవుళ్ళలో నుండి పక్కదారి పట్టించి డ్యాన్స్ లేపించి, లేకపోతే లోకంలో ఒక రకమైనటువంటి ఉత్పాదన కలగజేసి, ఉత్సాహాన్ని కలగజేసి, మరి దేవుడికి రావాల్సిన ఘనతను రానియకుండా చేయటమే. ఎవరిని చూస్తారండి మీరు క్రిస్మస్లో ఎక్కువగా? చెప్పండి. డ్యాన్సులు, స్కిట్లు, అంతేగా? ఇవే కదండి డ్యాన్సులు, స్కిట్లే మీరు చూసేది. లేదా డెకరేషన్, ఈ మందిరం ఎలా డెకరేట్ చేశారు, ఎంత బాగుంది. యేసు ప్రభు పటం, అమ్మ పటం, అలాగే చిన్న బాలయేసు పటం, ఏమండి రంగురంగుల లైట్లు, ఆమెను ఎత్తుకున్నట్టు, ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు, మరి లైటింగ్లు గ్రాఫిక్స్ చేసి పెడతా ఉన్నారు. భలే బాగుంది కదా అని వీడియోలు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది. ఇది లైట్లకు వీడియోలు, అలాగే డ్యాన్సులకి వీడియోలు. మరి దీనివల్ల నిజమైనటువంటి క్రిస్మస్ చేస్తున్నావా, లేకపోతే అపవాది యొక్క క్రిస్మస్ చేస్తున్నావా? ఇవన్నీ అపవాది. రా, కూర్చో, ఆరాధించు, ఆయన యొక్క మేలులను పొందుకున్నామని స్తుతించు, సాక్ష్యం ఇవ్వు, లేకపోతే యేసు నాలో పుట్టాడు, నేను బాప్తిజం తీసుకుంటానని చెప్పు. ఎవరు ఈ మాటలు చెప్పట్లా. నువ్వు ఆ క్రిస్మస్ ఆరాధనకు వస్తున్నావు, సెలబ్రేషన్స్ చేస్తున్నావు. ఎవరైనా ఒక నిలబడి, ఏమండి మీరు ఈ రోజున క్రిస్మస్ని యేసు ప్రభువుని మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు, నా మనసు మారింది అని స్టేజీ మీదకి వచ్చి నాకు రక్షణ ఇవ్వండి, నాకు బాప్తిజం ఇవ్వండి అని అడిగినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లే. కాబట్టి మరి ఎందుకు చేయాలి? ఇన్స్పిరేషన్. అంటే దేవుడి యొక్క ఇన్స్పిరేషన్ నీకు కలగనప్పుడు, దేవుడి యొక్క అత్యున్నతమైనటువంటి గొప్పతనం నీలో ప్రవేశించినప్పుడు, లోక ఘనత కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? ఈ లోక ఘనత అంతా మోసం అని చెప్పి రాశాడు దేవుడు. ప్రియులరా, ఈ మాయా జీవితము మనం అనుభవిస్తున్నాం. క్రైస్ట్మస్ అనే పదము క్రిస్మస్గా మారిపోయింది 1938వ సంవత్సరంలో. రోమన్ కథోలిక్ సంఘం వారు ద్వారా క్రీస్తు ఆరాధన ప్రారంభించారు. ఆ రకంగా మత్తయి, లూకాల్లో మాత్రమే యేసుక్రీస్తు జననం కనపడుతుంది. మార్కులో మరియు యోహాన్లో ఎందుకు కనపడదు? వాళ్ళు 4 శిష్యులు 4 సువార్తలని చెప్తున్నావు కదా, దేవుడు ఏమని చెబుతున్నాం, సర్వాంతర్యామని చెబుతున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతాను, సంఘం అందరితో మాట్లాడుతున్నాను కదా, ఒకళ్ళతో కాదు కదా. మరి దేవుడు 4 సువార్తికులతో దేవుడు మాట్లాడినప్పుడు 4 సువార్తల్లో మరి ఆయన పుట్టుక గురించి రాయమని చెప్పాలి కదా. 2కి మాత్రమే చెప్పాడా? అంటే మత్తయికి కేవలం, లూకాకు మాత్రమే చెప్పి, మార్కు నువ్వు రాయొద్దులు ఆగిపో, యోహాను నువ్వు రాయొద్దులు ఆగిపోమన్నాడా? ఎందుకని మరి ఆ 2 గ్రంథాల్లో మరి ఈ యొక్క పుట్టుక మాటలు లేవు? సావు మాటలు అయితే 4 గ్రంథాల్లో ఉన్నాయి. పరిచర్య మాటలు 4 గ్రంథాలు కనపడతాయి. అలాగే 7 మాటలు 4 గ్రంథాల్లో విడివిడిగా కనపడతాయి. మనం ఆలోచించాలి. క్రీస్తు సర్వాంతర్యామి. ఆయన మాట్లాడితే అందరికీ వినపడుతుంది, ఆయన దర్శిస్తే అందరికీ ఒకేసారి దర్శనం వస్తుంది. ఇవే సపరేట్ దేశాల్లో లేరుగా. ఈ 4 సువార్తికులు అదే దేశంలో ఉన్నారు. డిఫరెంట్ డేట్స్లో వాళ్ళతో మాట్లాడినా అందరికీ ఒకటే రకంగా చెప్తాడు. అంటే సాక్ష్యం అనేది ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఒకటే రకంగా ఉన్నట్టుగా దేవుడు మాటలు సాక్ష్యంగా వీళ్ళు మనకి రాయించి పెట్టారు. దేవుని యొక్క ప్రేమను అదొక అసంపూర్ణమైనటువంటి స్థితి మనకి కనపడుతూ ఉంటుంది.
కాబట్టి మరి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఆయన సర్వాంతర్యామి, మొత్తం అందరికీ ఒకటే రకం, తేడాలు ఉండకూడదు. మరి కొన్ని సంఘాలు, పెంతెకొస్తు సంఘాలు లాంటివి, సెవెంత్ డే సంఘాలు లాంటివి, మరి యెహోవా సాక్షుల సంఘాలు లాంటివి ఎందుకు చేయరు ఈ పండుగ? వాళ్ళు క్రైస్తవులు కాదా? ఎందుకు వాళ్ళ చర్చెస్ని అలంకరించరు? ఎందుకు వాళ్ళు డ్యాన్సులు వేయరు? ఎందుకు వాళ్ళు స్కిట్స్ వేయరు? ఎందుకు వాళ్ళు రంగులు పూసుకోరు? బైబిల్లో లేదు. అంటే నువ్వు పెంతెకొస్తా కాదు, సెవెంత్ డేనా కాదు, సెవెంత్ డే కాదు, యెహోవా సాక్షులు కాదు, పెంతెకొస్తు కాదు, లూథరనా, బ్యాప్టిస్టా, ఎల్ఏఎఫా, ఏమండి హెబ్రోనా, ఏంటి నీ డినామినేషన్ ఏంటని అడుగుతావా? నా డినామినేషను క్రీస్తు డినామినేషన్, యేసు క్రీస్తు ప్రార్థన సహవాసం. నా డినామినేషన్ అది. అంటే సహవాసం, దేవుడితో సహవాసం చేసే డినామినేషన్. కాబట్టి దేవుని యొక్క ప్రేమ రేషియా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. కాబట్టి క్రిస్మస్ ఎవరి తలంపు? మానవుడిది. దేవుడు ఏమంటున్నాడు? నా తలంపులు మీరు అనుకున్నట్టుగా, మీరు చేసేటట్టుగా నావి ఉండవు. 9వ వచనం. త్రోవలు కూడా ఆయన త్రోవలు కాదు. ఎక్కడా కూడా అపోస్తలుల యొక్క పరిచర్యాన్ని నువ్వు చెప్పుకొని ఒకవేళ ఏమన్నా సంఘాన్ని కట్టినా చేస్తున్నా, ఒకవేళ నువ్వు కనుక క్రిస్మస్ చేస్తే ఇది అపోస్తలుల బోధ కాదు. డెఫినెట్గా మాట్లాడగలను, ఛాలెంజ్ చేసి మాట్లాడగలను. ఇదైతే అపోస్తలుల బోధ కాదు. అపోస్తలుల బోధ వేరుగా ఉంటుంది, 4 దశల్లో ఉంటుంది. ఆ 4 దశలు నాకు కనపట్టలేదు ఈ రోజున అపోస్తలుల బోధ అని చెప్పేటువంటి సంఘాల్లో. ప్రియులరా, ఆలోచన చేయండి. ఏమంటున్నాడు అండి? నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఎంతో ఎత్తైనటువంటి తలంపులైన, ఎలాంటిది అంట? ఎంతో ఎత్తు అంటే ఆకాశం అంత ఎత్తు. అది దేవుని యొక్క ప్రేమలో ఆయన యొక్క తలంపులకి మనము లెక్కగట్టలేము. ఆకాశం అన్నంత తలంపులంటే మనకెన్ని ఉంటాయి? కొద్ది ఉంటాయి, కొంచెం ఉంటాయి మనకి. ఒకటి బుర్రలో కొంచెం తెలివి ఉంటుంది, ఇంకొకటి బుర్రలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మా చేలో బీరకాయ ఇంత జానడే పెరుగుద్ది, మీ చేలో బీరకాయ మూరుడు పెరగచ్చు. దాంతో ఉంది పొట్లకాయలు, బీరకాయలు, కాకరకాయలు, వంకాయలు. మరి అన్ని చేలల్లో ఒకే రకంగా పండుతాయి అంటే పండవు, లేదా అన్ని చెట్లకి ఒకే రకంగా కాస్తాయి అంటే కాయవు. కొన్ని పొట్టివి, కొన్ని పొడుగి కాస్తాయి. ఒకటే విత్తనం, అది ఒక రకం విత్తనం నుంచే మనం నాటాము, అయినా కూడా డిఫరెంట్ మరి కాయలు వస్తూ ఉంటాయి, టేస్ట్లు కూడా మారుతూ ఉంటాయి. ఒక నెలలో ఉన్నటువంటి టేస్ట్ ఇంకో నెలలో రాదు, మారిపోతూ ఉంటుంది. మనమే కనుక అమెరికాలోనో, కెనడాలోనో, చైనాలోనో పుట్టింటే నలుపు కనపడుద్దండి అక్కడ? చెప్పండి. నల్ల పిల్లలు ఎవరైనా కనపడతారా? అమెరికన్స్ నల్ల పిల్లలు పుడతారా? ఏమో నేనైతే చూడలే. చైనీయులకి నల్ల పిల్లలు పుట్టారా? రష్యన్స్కి అంటే వీళ్ళందరూ ఆ యొక్క ఫారిన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళకి నల్లపు అనేది తెలియదు, నల్ల పిల్లలు అనేది తెలియదు. అందుకనే అక్కడ ఏ విభేదాలు ఉంటాయి చెప్పండి? జాతి విభేదాలు కాదు, రంగు విభేదాలు. ఎవరెవరు కొట్టుకుంటున్నారండి అమెరికాలో? నల్ల జాతీయులు, ఎర్ర జాతీయులు. నలుపు తెలుపు కులం లేదు. నువ్వు నలుపుగా ఉన్నావు, మావాడివి కాదు. దొరికాడు రాడు, ఎర్రడ్రాడు ఒకడు, కొట్టేయండి అని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య తగాదా, జాతుల మధ్య తగాదా. నల్ల జాతి, తెల్ల జాతి, అది కూడా ఏదో కోయి జాతులు, కొంగ జాతులు కాదు నేను చెప్తుంది. రంగును చూసి కొట్టుకుంటున్నారండి. బైబిల్లో కూడా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కుషు దేశస్తురాల్ని చేసుకున్నాడు నా తమ్ముడిని, మిరియాము, అహరోన్లు ఇద్దరు కూడా తిరగబడితే దేవుడికి కోపం వచ్చింది.
దేవుడు మోషేని గద్దించలా, అహరోన్ని మిరియామును గద్దించాడు. రంగు భేదం లేదు, దేశం భేదం లేదు అని అక్కడ మనకి చూపిస్తూ ఉంటే దేవుడు, ఈ రోజుకి నువ్వు క్రైస్తవుడుగా ఉండి నా కులము నా రంగు అని వెతుకులాడుతున్నావు. కాబట్టి నువ్వు నిజమైన క్రీస్తు బిడ్డలు కాదు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహించుకున్నారు. ఈరోజు ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఆయన తలంపులు ఏంటో తెలుసుకోకుండానే ఉన్నారు, తెలుసుకోవట్లా, ఆయన ఆలోచన గ్రహించట్లా వాళ్ళు. ఆనాడు ఇశ్రాయేలు అలాగే చేశారు, మనం కూడా ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటూ మనం కూడా అలాగే చేస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఎలా ఆరాధిస్తున్నామని చెప్తున్నాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట. ఏం చేస్తారండి క్రిస్మస్లో? యేసు పుట్టాడు, పండగలు చేసుకుందాం, సందడి ఏమండి, స్కిట్లు, రకరకాల మాటలతో నోటితోటి దేవుడా అని అంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు, వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. మత్తయి సువార్త 7:7 కూడా మార్క్స్ చూద్దాం. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. దేవుని యొక్క ఎవరి పద్ధతులు ఇవి? దేవుడు కల్పించినవి కాదు, ఇది ఆయనే రాశాడు. మానవులు కల్పించిన పద్ధతులు, ఇది దేవుడు చేయమన్నాడని చెప్పాడా? ఎవరన్నా ఏ సేవకుడైనా మాట అన్నాడా? ఏమండి బైబిల్లో ఇలాగా దేవుడు చెప్పాడు, లేదా అపోస్తలుడు పౌలుకి చెప్పాడు, ఆయన రాయించాడు ఆయన చేత, అరే నువ్వు వెళ్తున్న దేశాలన్నింటిలో నా పుట్టినరోజు పండుగ చేయండి అని చెప్పాడా? కానీ వాళ్ళు దాన్ని ఏం చెప్పారంట? దేవోపదేశములని బోధించుచు. ఎవరు బోధిస్తున్నారు ఇది? సేవకులే, నిజమైన సేవకులు కాదు వీళ్ళు. బైబిల్ ప్రకారము ఏం బోధిస్తున్నారంట? దైవోపదేశములు. దేవుడు చేయమన్నాడు క్రిస్మస్, రమ్మనండి చూద్దాం, దేవుడు చేయమన్నాడని నిరూపించమనండి ఏ సేవకుడైనా. డిబేట్ పెట్టండి, ఫలానా సందర్భంలో దేవుడు చెప్పాడు, లేదా యెహోవా చెప్పాడు, లేదా అపోస్తలుడైన పౌలు చెప్పాడు, లేదా సువార్తకు వెళ్ళినటువంటి అపోస్తలులు చెప్పారు, వాళ్ళు ఇలాగ చేయమన్నారు, ఆ దేశాల్లో ఈ పండగ ఫలానప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు సువార్త చేస్తూ ఈ పండగ కూడా చేశారు. చెప్పరు, అసలు లేవు. వాళ్ళంతా చనిపోయారు. అపోస్తలంతా చనిపోయిన తర్వాత మరి రాజుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటా, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని యొక్క ప్రేమలో 2వ అధ్యాయంలో దేవుడు లేనటువంటి, అంటే హృదయంలో లేనటువంటి నిబంధన చేసుకొని వాళ్ళు నడుస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు లేని రోజులలో, దేవుడు లేనటువంటి దినాల్లో ఇశ్రాయేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు. ఎలా తిరిగారంట? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు. ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఒక్కసారి మనం గనక ఆలోచన చేస్తే వెనుక తిరిగేటువంటి అది ఆ వాక్యం ఇప్పుడు నిజంగా పనిచేస్తూ ఉంది. ఆనాడు ఆ యొక్క న్యాయాధిపతులు రాసినటువంటి సమయాలు అంటారు సప్రియులరా, మరి ఆయన రాసినప్పుడు బాధపడుతూ ఉంది వాక్యము. మరి ఈరోజు కూడా దేవుడు బాధపడుతూ ఉంటాడు.
అరే ఈ గేలేంటి, అరుపులేంటి, కేకలేంటి, రంగులేంటి, డ్రెస్సులేంటి, ఈ స్టార్లేంటి, ఈ చెట్లేంటి, నన్ను మళ్ళా బొమ్మను చేసి పాకలో పడుకోబెట్టమేంటి? క్రీస్తు రాకడలో ఇవన్నీ కనుక ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు ఆల్రెడీ. దేవుని యొక్క ప్రేమలో మరి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా ఆయన ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని చెప్తున్నాడు. అలాగే కుటుంబంతో కలిసి కనీసం ఏ క్రిస్మస్ అయినా మీరు చేసుకున్నారా? అందరూ ఏకభావంతో ఎంతో నమ్రతగా, విధేయతగా, గౌరవంగా, ప్రేమిస్తున్నట్టుగా, నీ నోట్లో దూషణ మాటలు లేకుండా మరి ఈ సంవత్సరం అంతా గడిపి, ప్రభువా ఈ సంవత్సరం అంతా నాకు ఎంతో మంచి ఆలోచనలు ఇచ్చావు, మంచి తలంపులు ఇచ్చావు, ఎవరి మీద తోలనాడలేదు, అరవలేదు, కొట్లాడలేదు, మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, దొంగతనం చేయలేదు. ఏది దేవుని యొక్క ప్రేమలో దొంగతనం అంటే మీరు అనుకోవచ్చు, మళ్ళీ మలాకి గ్రంథంలో 3:10 కనపడుతుంది. ఏమనంటే, నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు, నా యొక్క భాగాలు నా దగ్గరికి రాకుండా మీరు దొంగిలించారన్నాడు. కాబట్టి దొంగతనం అంటే మీరు పోయి ఎవరో ఇంట్లో తీసుకోవడం కాదు, దేవుడికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వకపోయినా కూడా దొంగతనం రాశారు. అది నువ్వు చేస్తావా చేయవా నేను అడగట్లా, అందులో రాసినది చెప్పా అంతే. నువ్వు ఎందుకు ఇట్లేదు, నువ్వు ఇస్తున్నావు నాకు తెలియదు, ఎందుకంటే ఎవరు నాకు చేతికి దశంభాగాలు ఎవరు ఎంత వేస్తున్నారో కానుక డబ్బాలు నాకు తెలియదు, ఎవరెవరు వేసారో కూడా నాకు తెలియదు. అదంతా చూసేది ఎవరు? యేసు. నాకు సంబంధం లేదు. దేవుని యొక్క ప్రేమలో నీవు దేవుని ఎంత ప్రేమిస్తే అంతగా ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. కుటుంబాలు నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడిన వాడు దావీదు. చూడండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దానిని ఆశీర్వదించు. ఇది ఒక ప్రేయర్. ప్రతి కుటుంబము రక్షణ పొందిన స్త్రీ కానీ పురుషుడు కానీ కనుక ఉన్నట్లయితే వాళ్ళంతా చేయాల్సిన ప్రేయర్ దావీదు చేసిన ప్రేయర్. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనపడినట్లుగా ఆశీర్వదించుము. ఎంత చక్కని ప్రార్థన! ఈ ప్రార్థన చేయరు. క్రిస్మస్కి వస్తావు, నువ్వు వస్తావు, లేదా నీ కొడుకు వస్తాడు, లేదా నీ భర్త వస్తున్నాడు, మిగతా వాళ్ళు రావట్లేదు. నీ ఇంట్లో వాళ్ళు అలాగే మాంసం తెచ్చుకుంటున్నో, గుడ్డలు వేసుకుంటున్నో, లేకపోతే సరదాగా మందుబాటులు తెచ్చుకుంటున్నో ఎంజాయ్ చేస్తున్నారేమో, కార్లు వేసుకొని తిరుగుతున్నారేమో, సినిమాలకు వెళ్తున్నారేమో. ఏమని అడుగుతుంది? నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో కనపడేట్టుగా ఆశీర్వదించుము. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27 వచనాలు. దినవృత్తాంతాల గ్రంథం. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి మేలు దయచేస్తావని సెలవిచ్చున్నావు. అప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపు అనుగ్రహించి ఉన్నావు. నీ దాసు యొక్క కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టుగా దాన్ని ఆశీర్వదించు. అసలు ఈ ప్రార్థన చేయరండి చాలామంది. నేను ప్రార్థన వింటాను. ఎవరో ఒక చోట ఒక సంఘానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక తల్లి ఏడ్చింది. నేను 3వ రోజు ప్రసంగం చేయడానికి వెళ్ళాను. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. వాక్యం నిమిత్తము కొంచెం ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ. ఆ టైంలో ఆ తల్లి ప్రార్థన ముందుకు కూర్చొంది. నాకు వినపడతాను. ఏమంటుందంటే, ప్రభువా 2 దినాలు నా కొడుకు వచ్చాడయ్యా, నా భర్త వచ్చాడయ్యా, 3వ రోజు నా ఇద్దరూ రాలేదయ్యా అని ఏడుస్తాను. ఆమెకు ప్రార్థన రాలేదు, నా పిల్లలు నా భర్త రాలేదని ఏడుస్తుంది ఆమె. బాగా జరిగించావు, 2 రోజులు సేవకులు బాగా నడిపించావు, పాటలు బాగా నడిపించావు, భోజనాలు బాగా నడిపించావు, వాతావరణం బాగుంది. ఈ చేయట్లేదు ఆమె. నా కుటుంబము 3 రోజులు మీటింగ్లో 2 రోజులు కనపడింది, 3వ రోజు కనపడలేదు. చాలా మంది ఏంటంటే మొదటి రోజు రారు, 2-3 రోజులు వస్తారు, లేదా 2 రోజులు రారు, 3వ రోజు వస్తారు.
వీళ్ళు 2 రోజులు వచ్చారంటే 3వ రోజు రాలేదంట. ఏడుస్తా ప్రార్థన చేస్తాం. అది నిజమైన ప్రార్థన. దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, నిత్యము నా పిల్లలు నీ సన్నిధిలో కనపడాలి, అలాగా ఆశీర్వదించమని అడుగుతున్నాడు. అంతేగాని క్రిస్మస్కి నా పిల్లలు వచ్చినట్టు చేయి, ఒక్కరోజు వచ్చినట్టు చేయి, కొంచెం ఆలస్యంగా అయినా సరే వచ్చినట్టు చేయి, ఇది ప్రార్థన ఎందుకు అవుతుంది? దొంగ ప్రార్థన. అంటే నీ పిల్లలను నిజంగా దేవుళ్ళు నడిపించడం నీకు ఇష్టం లేదు. ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు కాదు, క్యాజువల్గా ఫార్మల్గా తమకు ఇష్టం వస్తే ఆరాధన చేసేవాళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళ కాదు కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం. కొద్దికాల దేవుడు కాదు ఇది. 1వ అధ్యాయం 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి. ఎప్పటిదాకా? చివరి వరకు. యుగాంతం అంటే ఎప్పుడో తెలియదు మనకి. మన వయసు ఎంత ఉంటుంది? 50, 60, 70, 80, 90, 100 మ్యాక్సిమం. అంటే యుగం అంటే ఎన్ని సంవత్సరాలు కూడా నాకు తెలియదు. కొన్ని వేల సంవత్సరాలు అయితే ఒక యుగం అంటారని హిందువులు చెప్తూ ఉంటారు. మరి యేసు ప్రభు వారేమో 2007వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2000 నుంచి 3000 లోపు వస్తాడని పండితులు చెబుతున్నారు. యుగాంతం అంటే ఎప్పుడు? అంటే మొత్తం ఈ భూమి అంతా నాశనం అయిపోయినప్పుడా? అప్పటిదాకా కూడా దేవుడు ఎవరితో ఉంటాడంట? మనతో ఉంటాడు. మరి అలాంటి జీవితం కావాలా? సీజనల్గా క్రిస్మస్కి మాత్రమే ఆరాధించే కుటుంబంగా ఉండాలి. ఆలోచన చేయండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమాని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయెను? ఇప్పుడు ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు వారిని ఘనత తెచ్చేటట్టుగా చేస్తున్నామా, లేదా సంఘం ఘనతగా వచ్చేటట్టుగా చేస్తుందా? సంఘం ఘనతగా వచ్చేటట్టుగా చేస్తుంది. ఆ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మరి వాళ్ళ యొక్క ఫోటోలన్నీ కూడా ఏమంటే ఇంతమందికి చీరలు పెంచాం. ఏమంటే చీర సంవత్సరం అంతా ఒక చీర కట్టుకుంటే బతుకుద్దా? ఒక చీరతో బతుకుతారా? లేదుగా, లేదు. కాకపోతే వాళ్ళు కొనుక్కునేటువంటి స్థాయి కన్నా ఒక మంచి చీరను కొనిచ్చితే మంచిది. అంతేగాని ఆర్డినరీగా 200కి, 100 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి కూడా చీరలు ఉన్నాయంట హైదరాబాద్. అసలు ఏ చీరలు పంచుతున్నాను? బిల్లు ఏమైనా ఇస్తావా? బిల్లి ఎంత కొన్నావో తెలుస్తుంది. కాబట్టి బిల్లు ఇవ్వవు. అది ఎంత ఉందో అబద్ధం చెబుతావు. అంటే అది 200కి కొన్నా కూడా నువ్వు 2000 అని చెబుతావు, అబద్ధం చెబుతావు. అది నిజమైన పండగ కాదు, అబద్ధాల పండగ. అబద్ధాలు అసలు చెప్పకుండా ఉంటే మంచిది. కానీ నువ్వు ఇంత అయిందని చెప్పి కనుక ఒకవేళ ఇంత ఖర్చు పెట్టాను, నేను 100 చీరలు కొన్నాను, 20,000 అయినాయి అని కనుక నువ్వు చెప్పుంటే ఆ చీర ఎంత పడింది అనేది తెలిసిపోద్ది సంఘానికి. ఈ దొంగ వ్యాపారాలు ఎక్కువైంది, ప్రైజులు ఎక్కువ. దేవుడికి కాదు, ఆ సేవకులు వినిపించి చప్పట్లు కొట్టించి దండలు వేసి శాలువాలు కప్పి, అంటే ఆ యొక్క స్థానం ఎవరికి ఇచ్చేశారు? సేవకులకి ఇచ్చేశారు. దేవుడు గణపరచాల్సిన స్థలాల్లో మనుషులు గణపరచబడతారు. దేవుడు అంటున్నాడు నాకు రావాల్సిన ఘనత ఏమైంది? అక్కడ ఆ స్టేజ్ మీద ఎవరిని కనపరిచారు మీరు? ఎవరి గురించి చప్పట్లు కొట్టారు మీరు? ఎవరి గురించి ఏర్లేశారు మీరు? నా గురించి కాదు. ఆయనకి శాలువలు కప్పుతున్నందుకు చప్పట్లు కొట్టారు, ఆయనకి దండలు వేసినప్పుడు చప్పట్లు కొట్టారు, ఆయనకి పూలు జల్లుతున్నప్పుడు పైన చప్పట్లు కొట్టారు. ఆయనకి ఇచ్చారు ఘనత, నాకు ఇవ్వలేరు అని ప్రభువారు మాట్లాడతారు. నాకు రావాల్సిన ఘనత ఆ స్టేజీల మీద ఏమైంది? నన్ను కాకుండా వాళ్ళని ఎందుకు కనపరుస్తున్నారు? వాడు ఒక నిమిత్త మాత్రుడే కదా, సజీవుడు కాదు కదా, ఇట్లుండి అట్టు మాయమైపోయేటువంటి మనిషే కదా.
యేసు పుట్టాడని సంతోషంగా నీవు ఆలోచన చేస్తుంటే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరిలో ఆయన పుట్టాడు. స్టార్ కట్టే వాళ్ళలో పుట్టాడు, వంటలు వండే వాళ్ళలో పుట్టాడు, అండ్ ప్రైజులకి డబ్బులు ఇచ్చే వాళ్ళలో పుట్టాడా? లేదు. క్రీస్తు మాత్రం పుట్టకుండా క్రీస్తు లోకంలో పుట్టాడని పండగ మాత్రం నువ్వు చేస్తున్నావు అంతే. యేసుని చేర్చుకున్నారా? బొమ్మను కాదండి, బొమ్మలు పెట్టొద్దు, ఆయనకు అసహ్యం అది. బొమ్మలు పెట్టి దేవుడిని ఆరాధించకూడదు బైబిల్ ప్రకారం. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే పటానికి తిరిగి దండం పెట్టుంటే ప్రభువా అని, అది పాపమే, అది కూడా విగ్రహారాధనే. కాబట్టి మరి హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నావా? ఆయన అంగీకరించారా? ఏమంటే బాప్తిజాలు తీసుకున్నారా? మరి ఆయనకి ఇష్టలుగా మారు మనసు పొందారు. అది దేవుడికి కావాల్సి. ఈ క్రిస్మస్ దినాల్లో అలాంటి పని నీవులు నీ ఇంట్లో వాళ్ళు చేస్తారా? చేయాలని ఆశందా? లేక స్టార్లు పెట్టుకొని డెకరేషన్ చేసుకొని పలావ్ చేసుకొని కొత్త గుడ్లు కట్టుకొని తిరుగుతారు? ఏదైనా సరే అది మీ ఇష్టమే. నేను బలవంతంగా మేమేం చేయలేం. సేవ సువార్తని ఇలాగే చేసుకోండి అని చెప్పగలుగుతాం బైబిల్ ప్రకారం. అలాగే మనము ఈ యొక్క నవంబర్ నుంచి ఒకవేళ ఉంచితే నువ్వు జనవరి ఫిబ్రవరి దాకా ఉంచుతావు. ఇది ఆ స్టార్ గాలి దుమారానికి పడిపోనంత వరకు, పాడైపోయినంత వరకు ఉంటుంది. ఆ తర్వాత తీసేస్తావు కదా, ఆ స్తంభాలు తీసేస్తావు, స్టార్ తీసేస్తావు, లైట్లు తీసేస్తావు, అన్ని పోతాయి. అంటే ఇంక వెలుగు లేదా నీకు? నీ ఇంట్లో ఇంక వెలుగు లేదా? ఆ యొక్క దేశంలో ఇంక వెలుగు లేదా? అంటే ఒక నెల 2 నెలలే నా వెలుగు ఉండేది, ఆ తర్వాత వెలుగు ఉండదా ఇంకా జీవితంలో? ఆ ఊర్లో పోతాయి, లైట్లు పోతాయి. ఎన్నాళ్ళు వేస్తారు లైటింగ్ చర్చికి? 1 రోజా, 2 రోజులు, లేదా 1 వారం. ఆ తర్వాత లైటింగ్ ఉండదుగా. ఆ తర్వాత మళ్ళా పాత స్కెల్టే కనపడుద్దిగా అక్కడ. అంటే ఇప్పుడు రంగులు చూసి, లైట్లు చూసి దేవుడిని ఆరాధిస్తామా? చర్చిని చూసి ఆరాధిస్తామా? దేవుడి ముఖం చూసి ఆరాధిస్తామా? ఆలోచించి. కాబట్టి ఆకర్షణ అదంతా భలే ముందుగా ఈ చర్చి పోయి చూసొద్దా ఈ రోజున? అంటే లైటింగ్ వేస్తే చూడటానికి చర్చికి వస్తాను. నిజంగా నువ్వు ఆ చర్చికి వెళ్ళావు. ఇది కూడా దేవుడిని ఆరాధించడమేనా? ఆలోచన చేయండి. మళ్ళీ మార్చి రాగానే ఏమవుతావు? చింతలేదిక యేసు పుట్టిన నవంబర్లో పడేవు, ఎంతో వింత ఎంతో చింత అని మళ్ళీ మార్చి. అంటే 2 నెలలు కాగానే యేసు ప్రభు చచ్చిపోతాడు. 2 నెలల ముందేమో బతికిచ్చావు, ఒళ్ళో పెట్టుకున్నావు, లాలిచ్చావు, పాలిచ్చావు, నువ్వే దేవుడు అన్నావు, ఇప్పుడు చనిపోయావా అని ఏడుస్తావు. అంటే ఎంతో సమయం పట్టట్లా నీకు. డిసెంబర్కి ఎన్నో ఫిబ్రవరి మాసానికి లేదా మార్చి మాసానికి 2-3 నెలలకే దేవుడిని చంపేస్తాం. అసలు పుట్టాడా నీలో అనేది ఎవరు ఆలోచించారు? దేవునికి జననము మరణం అనేవి ఉంటాయా? ఉంటాయా? దేవుడికి, మనిషికి ఉంటాయి. మనిషి కుమారుడిగా పుట్టాడు కాబట్టి దేవుడికి ఒక లెక్క చెప్పారు మీరు. కానీ బైబిల్లో ఆయనే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఆది సంభూతుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15-18 కూడా. ఎలాగంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. అంటే ఈ భూమి రవ్వంతయు పుట్టకమునుపే ఉన్నటువంటి వాడు ఆయన. ఇంకా ఆయనకి పుట్టుక ఏంటండి? ఆయనే రాసుకున్నాడు కదా, నేను ఆది సంభూతుడిని. 18వ వచనం. ఆయన ఆది అయి ఉండి, అంటే ఈ భూమి పుట్టకముందే, ఆది కాలము దేవుడు భూమిని కలగజేసి ఆదామును ఏర్పాటు చేసినప్పుడే ఆయన ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక. ఎలాగంట? భూలోకమునకు ఎవరంట? ఆది సంభూతుడిని
మరలా వస్తాడు ఈయన. ఎందుకు? ఈయన చనిపోయిన దేవుడు కాదు, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, మరలా రాబోతానని చెప్పిన దేవుడు, వస్తానని చెప్పిన దేవుడు, ప్రవచనాలు చెప్తున్న దేవుడు. నేను తిరిగి వస్తాను. అయితే దానికి ఒక టైం ఉంది. ఈలోపు మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి. పిచ్చేషాలు అయిపోకండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం దాకా ఆయన గురించి రాసుకున్నాడు. ప్రభువారి గురించి, యేసుక్రీస్తు ఎక్కడున్నాను, ఎప్పుడున్నాను, నువ్వు చేసుకున్నటువంటి లూకాసు వార్త, మత్తయి సువార్తల కాదురా బాబు, నేను ఎప్పుడో ఉన్నానని ఆయన సామెతల గ్రంథంలో రాశారు. చదవండి 22:32, 22 నుంచి 32 దాకా. ఇక్కడ అనాది అనే మాట వచ్చింది మీకు. ఆదికి అనాదికి తేడా ఏంటండి? ఆది అంటే భూమి సృజించబడిన దగ్గర నుంచి, అందుకనే అది ఆదికాండం అన్నారు. అంటే స్టార్ట్ అయింది అది, దాన్ని స్టార్ట్ అయిన దాన్ని ఆది అన్నారు. ఆదిలో అంశపాద అంటాం కదా, అలాగా ఆది. అనాది అంటే భూమి కూడా పుట్టక మునుపు. ఈ మాటలన్నీ ఈ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఈ మాటలన్నీ భూమి కూడా పుట్టక మునుపు ఏమన్నాడు? అనాది కాలం నుండి. చదవండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతియు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఎవరు? యేసు. ఎప్పుడున్నాడంట? పర్వతాలు పుట్టక మునుపు, భూమి మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతను సృష్టించబడక మునుపు నేను పుట్టితిని. ఇక్కడైతే చెప్పాడు దేవుడు, నేను ఎప్పుడు పుట్టానో చెప్పాడు. మరి అక్కడ చెప్పలేదే. మత్తయిలో అలాగే లూకాలో నేను ఫలానప్పుడు పుట్టానని చెప్పట్లా. ఇక్కడ మాత్రం దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేల పుట్టకుండా ఉన్నప్పుడు, రవ్వంతా సృష్టించకుండా ఉన్నప్పుడు నేను పుట్టి తిని స్పష్టంగా రాస్తుంది. అలాగే ఆయన ఆకాశ విశాలను స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఉండటం వేరు, పుట్టడం వేరు. ఇప్పుడు మనం ఈ భూమి మీదకి రాకముందు ఎక్కడుందామని చెప్పి రాస్తుంది ఈ వాక్యం. చెప్పండి, ఎక్కడున్నామంట? ఆయన సన్నిధిలో సంతోషిస్తూ 31వ వచనం, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు నరులను చూశాను. అరే భూమే లేదు, నరులు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి ఈ నరులు ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? మొదట పరలోకంలో ఉన్నాం. ఎవరు ఎదుటున్నాం? ప్రభు ఎదుటున్నాం. అయితే ఎందుకు వచ్చాం ఈ లోకానికి అంటే బైబిల్ చెప్తా ఉంది, శ్రీకర్త గుణాతిశయములను ప్రచురం చేయటం నిమిత్తము మనల్ని ఎన్నుకున్న దేవుడు, పిలిచిన దేవుడు, దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, బలపరిచిన దేవుడు, జ్ఞానం ఇచ్చిన దేవుడు, సువార్త చెప్పని ప్రకటించిన దేవుడు, నా నిమిత్తము మీ సిలువను ఎత్తుకోమని చెప్పిన దేవుడు. నేను పుట్టానని ప్రచురం చేయటం కాదురా బాబు, నేను సజీవుడినని ప్రకటించండి, సజీవుడినని ప్రకటించండి. ఆయన కోరుకున్నది అది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఎప్పుడు పుట్టారో ఇందులో రాసేది. కానీ మనము ఆయన 25ని పుట్టాడని పండుగ చేస్తాం. ఏది కరెక్టో నేను వాక్య లేఖనాలను చూపించి నీతో మాట్లాడతాను. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పు ఉందంటే, ఈ లేఖనం తప్పు అని నువ్వు అనకంటే మన ఇద్దరం మాట్లాడుకుందాం. లేదంటే లేదు, ఈ లేఖనాలు కరెక్టేనండి అంటావా, నేనే వక్రించి చెప్పానని నువ్వు ఏమైనా భావించినట్లయితే కూడా మాట్లాడచ్చు. వక్రీకరించి చెప్పలేదు. నిరంతరము స్తోత్రార్హుడు, రోజు ప్రార్థన చేయండి. అలాగే నీ కుటుంబం మొత్తం దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే నీలో, నీ కుటుంబంలో యేసు పుట్టినరోజు. అదే నిజమైన క్రిస్మస్ దినం. అంతేగాని
చర్చిలో అలంకరిస్తే నీ ఇష్టం వచ్చిన టయానికి పోయి కేకులు తీసుకొని ఆరాధనలో పాల్గొంటే అది నిజమైన క్రిస్మస్ కాదు. ఇలాంటి క్రిస్మస్లు ఎక్కువగా చేస్తున్నారు ప్రజలు. నీకోసం వచ్చాడు, మరి ఆయన నువ్వు నమ్మింది ఏది? ఆయన నడిచింది ఏది? ఊరికి పైకి చెప్పుకుంటే అలాగే హ్యాపీ క్రిస్మస్ అని. దేవుడు సంతోషించేటట్టుగా ఉండాలి కదా క్రిస్మస్. దేవుడికి రాని సంతోషం మనకెందుకు? ఆలోచించేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దేవుడి సన్నిధికి నడిపించి నిత్యము స్తుతించే బిడ్డలుగా ఉందురు గాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకో.